Hi friends, good evening everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order blocks and liquidity concepts of date August 1st. అంటే రేపటి మార్కెట్ కోసం మనకి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అడ్వాన్స్గా మనం మార్కెట్ని ఈరోజు చూడబోతున్నమాట. సో ఓకే, క్లాస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రేపు August 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. కొత్త బ్యాచ్ లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్. నేను ఏవైతే లైక్ రోజు ట్రేడ్ చేస్తుంటామో, మనం ఏదైతే ప్రతిరోజు లైక్ యూట్యూబ్లో చెప్తుంటాము. సో లైక్ ఆ కాన్సెప్ట్స్ అయితే కొత్త క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో ఎవరికైతే నేను ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, చాలా మంచి కోర్స్ ఫ్రెండ్స్, చాలా తక్కువ ప్రైస్లోనే మీకు చాలా మంచిగా లైక్ అడ్వాన్స్ కాన్సెప్ట్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు దొరకడం జరుగుతుంది. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందాక లైక్ ఈవినింగ్ అయితే వీడియో పోస్ట్ చేయలేదు బికాజ్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ దొరకలేదు అనమాట. సో అంటే నేను చెప్పాను కదా, నిన్న మార్కెట్ ఆల్రెడీ లైక్ ఈరోజు నైట్ వెడ్నెస్డే నైట్ మనకి న్యూసెస్ ఉంటాయి లైక్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అండ్ ఇప్పుడు ఫెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్, చాలా ఇంపార్టెంట్ న్యూస్ మాట. సో మార్కెట్ దానికి అనుకున్నట్టే కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది, మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మూమెంటం లేదు. సో మనం లైక్ ఆప్షన్ బయర్కి లాసే ఉంచుతుంది. సో ఇలాంటి మార్కెట్స్లో ట్రేడ్ చేయకుండా ఉన్న బెటర్. మనకి ఇక్కడ ఒక రెండు ఆపర్చునిటీలు వచ్చాయి. ఒక ఆపర్చునిటీ అయితే ఫెయిల్ అవుతుంది అనమాట. నేను అది చూడలేదు లాస్ట్ ఈవినింగ్, ఇంకా మార్కెట్ కన్సాలిడేటెడ్లో ఉండిపోయిందని నేను చూసుకోలేదు తర్వాత. కాకపోతే ఆపర్చునిటీ నేను చూస్తుంటే ఎంట్రీ అవుతాను. ఎంట్రీ అయినా అది ఏ ఎంట్రీ అవుతాను ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట. అది స్టాప్ లాస్ హిట్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకో ఎంట్రీ ఉంది, ఆ ఎంట్రీ అయితే ఎంటర్ అవ్వకూడదు అనమాట. ఆ రీజన్స్ ఏంటో చెప్పి తర్వాత రేపటి మార్కెట్ ఏమవుతుంది అనేది తర్వాత లాస్ట్లో చెప్తాను. ఓకే, సో అది మాట. ఓకే, ఈరోజు మార్కెట్ చూసుకుంటే కన్సాలిడేషన్ జోన్లో ఉంది కదా, ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయింది. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకోవడానికి ఏం లేదు. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసుకుంటే మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఒక లైక్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఇది చూస్తే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇది ఏదైతే పుల్ బ్యాక్ ఉంది కదా, ఇది వెళ్ళింది కదా, దీన్ని టచ్ చేసి వెళ్తుంది. ఓకే, సో దాన్ని టచ్ చేసి వెళ్తుంది కాబట్టి ఈ ఎంట్రీ రిస్కీ ఎంట్రీ మాట. ఓకే, ఈ ఎంట్రీ అనేది ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, అఫ్ కోర్స్ రిజెక్షన్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉండొచ్చు, రిజెక్షన్ కూడా వచ్చి ఉండొచ్చు, బట్ ఆ ఎంట్రీ అనేది ఎంట్రీ అవ్వకూడదు అనమాట. సో అందుకే చెప్పడానికి ఇప్పుడు ఈ పాయింట్ చెప్పడానికి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది కదా, దాన్ని టచ్ చేసి అక్కడ డౌన్ సైడ్ ర్యాలీ అయింది అనమాట. సో ఇక్కడ దీని పవర్ ఉంటుంది. ఓకే, ఇది ఇంకా డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ ఇంకా డీప్ ఉంటుంది. ఇక్కడ నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, క్లాస్లో టీచ్ చేసేది అనమాట. సో ఆ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది. ఓకే, సో అది ఇంకో ఎంట్రీ ఎక్కడే ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ అనేది మళ్ళీ లైక్ మన ఫ్రెండ్స్ అడిగారు, లైక్ మన స్టూడెంట్స్ అడిగారు, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కదా సార్, అక్కడ తీసుకోకూడదా అంటే, యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఇది ఉందా మార్కెట్ స్ట్రక్చర్ గీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఓకే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. ఓకే, పుల్ బ్యాక్ మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, బికాస్ ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇది ఉంది చూడండి, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, దాన్ని టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది అనమాట. ఓకే, సో దాన్ని టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా, అక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు టీచ్ చేస్తుంటాను కదా. ఓకే, సో ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. ఈ ప్రీవియస్ లైక్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి లోన క్లోజ్ అయింది. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందా అంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఎన్ని గంటలకి 10:15 to 10:30. ఓకే, 10 లైక్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది 10:15 to 10:30 లోపు ఈ లో బ్రేక్ అయిపోయిందంటే 10:30 లోపు ఈ లో కూడా బ్రేక్ అయిపోయింది. సో కన్ఫర్మేషన్ వచ్చింది, రైట్, బాగానే ఉన్నది. స్టాప్ లాస్ చూస్తే ఎంత ఉంది, స్టాప్ లాస్ చూస్తే 60 points ఉంది. 60 points కొంచెం పెద్ద స్టాప్ లాసే. అందుకే అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో మళ్ళీ ఏంటంటే ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయిందన్నమాట. సో మార్కెట్ కన్సాలిడేటర్లో ఉంటుంది, పెద్దగా మూవ్మెంట్ రాదని చెప్పేసి ఈ 60 points స్టాప్ లాస్ కోసం, ఈ పెద్ద ఎంట్రీ కోసం, అందుకే ఈ ఎంట్రీని అవాయిడ్ చేయమని చెప్పేసి మన స్టూడెంట్స్ చెప్పారనమాట. సో అది సో సమ్ టైమ్స్ ఇలాగ ఎంట్రీ ఓకే ఈరోజు ఇచ్చి ఉండొచ్చు, లైక్ చూసుకుంటే అక్కడ ఎంట్రీ అయ్యి ఉంటే మంచిగా ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది, ఇక్కడ ఎగ్జిట్ అయితే మంచిగా వచ్చి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంది కదా, మార్కెట్ కన్సాలిడేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రోజు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రతిసారి మనకి ఏంటంటే ప్రాబబిలిటీస్ తక్కువ ఉంటాయి.
ఓకే, సో అందుకే ఎంట్రీ అవ్వద్దని చెప్పేసి చెప్పాను మీకు. ఓకే, సో అది మాట. ఓకే, ఎంట్రీ వచ్చి మంచిగా లైక్ ర్యాలీ అయింది. సో ఓకే, సమ్ టైమ్స్ వచ్చి కానీ ప్రతిసారి అయ్యే సినారియో కాదనమాట. సో ఆ ఎంట్రీని అందుకే అవాయిడ్ చేయాలి మనం. ఓకే, పెద్ద స్టాప్ లాస్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక 1 hour టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. ఓకే, సో అది మాట, అందుకే ఎంట్రీ అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకోటి. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే ఇటువైపు స్ట్రక్చర్ లైక్ ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా, పుల్ బ్యాక్, ఇదంతా ఒక పుల్ బ్యాక్. ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయింది, అవునా? ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి తర్వాత ఏమైంది, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. మనకి మంచిగా లైక్ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసి కూడా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, సో మనకి ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్లో అక్కడ ఏమైందంటే 15 minutes టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. సేమ్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. ఓకే, లైక్ ఏంటంటే ఇంకొక ఫ్యాక్టర్ ఉన్నదన్నమాట దానికి. లైక్ అది లైక్ చూసుకుంటే ఆ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, సో ఆ ఫ్యాక్టర్ అనేది క్లాస్లో టీచ్ చేస్తాను. సో అది తర్వాత ఇష్టం. ఓకే, నెక్స్ట్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది చూడండి. ఇది ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. 130 to 145. ఓకే, 130 to 145 లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది. సో అయితే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి దాన్ని టచ్ చేసినప్పుడు అప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఈ అంత ఈ విక్ ఉంది కదా, ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. కాకపోతే నెక్స్ట్ క్యాండిల్ రాలేదు, తర్వాత ఇక్కడ వచ్చింది అన్నమాట ఎంట్రీ అనేది. బట్ ఈ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయాలి, బికాస్ టైమింగ్ ఆఫ్ ద ఎంట్రీ నేను చెప్పాను కదా మీకు. 3 తర్వాత 3 ఇప్పుడు ఎంత 14:45 లైక్ ఇంకో 10 అంటే ఇంకో 5 నిమిషాల్లో మనం లైక్ 3 తర్వాత ఏ ఎంట్రీస్ తీసుకోవద్దని చెప్పేసి చెప్తాను మీకు ఎప్పుడు. అయితే ఇంకో 15 నిమిషాల్లో మన ఎంట్రీ వచ్చేస్తుందా అంటే అది మనం స్పెక్యులేట్ చేయలేం. ఓకే, సో స్పెక్యులేట్ చేయలేం. ఇది 14:45 ఎంట్రీ. ఓకే, తీసుకున్నా సరే ఆ టైం స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. 3 అయిపోయిన తర్వాత నేను ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాను, ఏదైనా సరే ఎంట్రీ ఉన్నా సరే మనం బ్లాక్ అయిపోతాం. అటు కాకుండా లాక్ అయిపోతాం. సో అందుకే సమ్ టైమ్స్ ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే లాజికల్గా చూసుకోవాలంటే ఇది స్టాప్ లాస్, అట్ ద సేమ్ టైం లాజికల్గా ఇంకోటి కూడా చూసుకోవాలనుకుంటే ఇది ఆర్డర్ బ్లాకే కదా. ఓకే, సో లాజికల్గా ఇది కూడా చూసుకుంటే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్. కాకపోతే కొన్నిసార్లు ఇక్కడ ఇలాగా హెల్ప్ అయిపోతుంది మనకి టైం బట్టి చూసుకుంటే, లైక్ రూల్స్ బట్టి చూసుకుంటే ఇక్కడ మనం సేవ్ అయిపోతాం యాక్చువల్గా. అయితే నేను ఆ టైంకి లేననుకోండి, మార్కెటింగ్ కన్సల్టేషన్లో ఉండడం వల్ల నాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది ఏంటంటే ఎలాగో నైట్ న్యూస్ ఉంది కదా, సో మార్కెటింగ్కి ఇది అంతా కన్సల్టేటర్లో ఉంటుందని చెప్పేసి నేను పక్క వెళ్ళిపోవడం మంచిదైంది. ఒకవేళ నేను ఉండుంటే నేనైతే ఎంట్రీ అయిపోతాను, నేను కొంచెం యాక్యురసీగా ఎంట్రీ అయిపోతాను అనమాట. సో లక్ అయ్యింది. యాక్చువల్ చెప్పాలంటే లాజిక్గా చూసుకుంటే ఎంట్రీ ఆఫ్ ద టైం కూడా రాంగ్ టైం. సో ఓకే, ఓవరాల్గా చూసుకుంటే అయితే స్టాప్ లాస్ హిట్ మనం అది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో అది మాట. ఓకే ఫైన్, ఈ రోజు మార్కెట్ గురించి ఇది అలాగే అయిపోయింది, రైట్, బాగానే ఉన్నది. నెక్స్ట్ రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే రేపు ఇంకేం ఉండదు, లైక్ ఫ్లాట్గా ఓపెన్ ఉండదు అనుకుంటున్నాను. సంథింగ్ మరి న్యూస్ ఉంటుంది కదా, ఇంపార్టెంట్ న్యూసే కదా. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏదో ఒకటి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరుగుతుంది అనమాట. సో ఫ్లాట్గా అది జరిగే సినారియో లేదు ఓకే, జరిగితే జరగచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేయలేను, అది నేను చెప్పలేను. ఫ్లాట్గా జరిగే సినారియోస్ కూడా ఉంటాయి, చాలాసార్లు ఉన్నాయన్నమాట. అంత న్యూస్ ఉన్నా సరే కాకపోతే ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే సరే, లైక్ చూసుకుంటే ఇది నిన్న కూడా చెప్పాను కదా, ఇది ఒక ట్రెండ్ లైన్లో ఉన్నది, చాలా రోజుల నుంచి మార్కెట్ అది రెస్పెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి 15 minutes టైం ఫ్రేమ్ చూసుకున్నా, ఏ టైం ఫ్రేమ్ చూసుకున్నా ఇక్కడ ఒక షార్ట్ ట్రెండ్ లైన్ ఉన్నది. ఓకే, సో ఓకే, ఓవరాల్గా చూసుకుంటే షార్ట్ ట్రెండ్ లైన్ ఉన్నది, బాగానే ఉన్నది, నైస్. ఓకే, రేపు పొద్దున్న మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లైక్ భారీగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఏరియా ఉంది కదా, ఇది బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోతే ఇంక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, ఇంక అప్ సైడ్ అప్ సైడ్ ఎంట్రీస్ భారీగా ఇంకా అప్ సైడ్ చూసుకుంటాం అన్నమాట. ఓకే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి, లేదు ఓవరాల్ ఇది కూడా బ్రేకప్ అయిపోయి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఇది కూడా బ్రేక్ అయిపోయి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతే వెళ్ళిపోనివ్వండి. ఓకే, ఇంకా కాల్ ఎంట్రీ లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎంత గ్యాప్ అప్ ఎక్కడో ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్తో ఇలా కిందకు వచ్చేసింది అనుకోండి, ఇంక డౌన్ సైడ్ వచ్చేయాలి. ఈ పైన ఏంటంటే ఈ పైన లిక్విడిటీ అంతా తీసుకొని కిందకి వచ్చేస్తున్నట్టు అనమాట. లేదు అనుకున్నారు అనుకోండి, గ్రీన్ క్యాండిల్తో పైకి ట్రావెల్ అయితే వెల్ అండ్ గుడ్. ఓకే, గ్రీన్ క్యాండిల్తోని పైకి ట్రావెల్ అయితే వెల్ అండ్ గుడ్, ఇంక కంటిన్యూగా మనం అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఫస్ట్ క్యాండిలే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి, ఓకే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కంటిన్యూస్గా రన్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఏరియా ఫ్లాప్ అయిపోవాలి.
ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ అప్ అయితే కంటిన్యూస్గా రన్ అయిపోయి వెళ్ళిపోవాలి. లేదు కంటిన్యూస్ రన్ అవ్వకుండా ఫస్ట్ 15 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్తోని, ఓకే, సో రెడ్ క్యాండిల్తోని ఈ హై ఉంది కదా, ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్లో క్లోజ్ అయితే మాత్రం ఇంకా సస్పీషియస్, లైక్ డౌన్ సైడ్ మనం ట్రావెల్ చేసుకోండి, బికాజ్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తున్నట్టు దాని అర్థం అన్నమాట. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయాలన్నమాట. ఓకే, సో అది మాట. నెక్స్ట్ ఇది గ్యాప్ అప్ సినారియో. గ్యాప్ అప్ సినారియో ఇంకోటి ఉన్నది మర్చిపోయాను. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకున్నాం. ఓకే, ఈ ఏరియాలో నిన్నటి నుంచి మీకు ఒక అనాలిసిస్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఏది ఇక్కడ ఒక లైక్ 1 minute టైం ఫ్రేమ్లోని, ఎక్కడది, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ అంటే నిన్న ఈ రోజు వచ్చిందంటే తీసుకునేవాడిని ఎంట్రీ, కాకపోతే రేపు ఇక్కడికి వచ్చిన ఎంట్రీ తీసుకోండి. ఓకే, ఒకవేళ దీన్ని టచ్ అయ్యి మనకి ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు అయితే అప్పుడు ప్లాన్ చేస్తుంది తప్ప ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ అనేది ప్లాన్ చేయం, బికాజ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కదా. గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మార్కెట్ ఈ సప్లై జోన్ని రెసిస్ట్ చేస్తే, లైక్ ఏంటంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడి ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంటుంటే మాత్రం, ఓకే, సో ఇక్కడ నుంచి కూడా పిఈ ట్రేడ్స్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఇంకా డౌన్ సైడ్ లైక్ అంటే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా డౌన్ సైడ్ మనం పిఈ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ ఈ డిమాండ్ జోన్ ఉంది, సప్లై జోన్ ఉంది కదా, ఈ సప్లై జోన్ అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లోని ఈ ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్గా ఈ రోజు అయితే రేపైతే తీసుకోండి, ఎందుకంటే తక్కువ స్టాప్ లాస్ ఉంది కదా అని చెప్పేసి నిన్న మొన్న తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే రేపైతే తీసుకోను. ఓకే, దీన్ని టచ్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మొత్తం 1 minute టైం ఫ్రేమ్లోని ఇంకా నేను ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసేస్తుంటాను అనమాట. ఓకే, సో ఒకవేళ పాజిటివ్ న్యూస్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే సమ్ టైమ్స్ ఇలా జరిగే సినారియోస్ ఉంటాయన్నమాట. ఓకే, సరే, గ్యాప్ అప్ సినారియోస్ మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ గ్యాప్ డౌన్ సినారియోస్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లైక్ గ్యాప్ డౌన్ ఇది ఉందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, ఓకే, సో మార్కెట్ అనేది ఈ ఏరియాలో లిక్విడిటీ తీసుకొని, ఓకే, ఈ ఏరియాలో లిక్విడిటీ తీసుకొని అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే 51,000. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయితే మాత్రం అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో కూడా అప్ సైడ్ ట్రెండ్ లైక్ ఇండ్యూస్మెంట్ ఏదైనా ఫామ్ అయ్యి వెళ్తే మాత్రం ఇంకా అప్ సైడే తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే బ్రేక్ అవునట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా మంచిది. ఓకే, నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ కూడా ఇంకా బ్రేక్అవుట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకా మనం పూర్తిగా కాల్స్ అని ఉండదు. రేపు మంచి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది, బికాజ్ న్యూస్ ఈరోజు వచ్చేస్తుంది కదా. ఓకే, సో మనకి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం రేపు మంచి ఏదో ఒక ఎంట్రీ దొరుకుతుంది, మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదే చెప్తున్నాను చూడండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఇక్కడ ఇవ్వండి, ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇక్కడ ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట మార్కెట్. ఓకే, మార్కెట్ ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసి ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇప్పుడు చెప్పాను కదా, బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయేలోపు పైన క్లోజ్ అయితే ఇంకా కాల్ ఎంట్రీ ప్లాన్ చేసి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఆర్ లిక్విడిటీ ఏంటంటే ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ ఏదో ఒక ప్లాన్ చేసి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మళ్ళీ చాలా కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇంకా మనకి ఇంకా కాల్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా అలాగా కాల్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అంటే ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసేసుకోం. 1 minute టైం ఫ్రేమ్ చూసి ఏదైనా స్మాల్ స్టాప్ లాస్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి ఎంట్రీ అవుతాం అన్నమాట. ఓకే, సో ఒకేలా గ్యాప్ డౌన్ అయ్యి సినారియోలో లేదు, గ్యాప్ డౌన్ అయిపోయి డౌన్ సైడ్ రన్ అయిపోయి వెళ్ళిపోతుంది అనుకోండి. ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ వేసి దీన్ని బ్రేక్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఇంకా డౌన్ సైడే ఇంకా ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా పిఈ సైడే ట్రేడ్ చేసుకుంటే ఇంకా నెగిటివ్ న్యూస్ లాగా ఫీల్ అయ్యి ఇంకా పిఈ సైడ్ ఇంకా చార్ట్ లేదు కదా, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంటాయి కదా. సో ఇక్కడ ఇండ్యూస్మెంట్ 1 minute టైం ఫ్రేమ్లో ఇలా ఇండ్యూస్మెంట్ అయ్యి, ఓకే, సో మళ్ళీ ఇక్కడ లైక్ ఎంట్రీ వస్తే ఎంట్రీ ఇలా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు చెప్తుంటారు కదా, దాన్ని బట్టి అయినా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. గ్యాప్ అంటే ఫ్లాట్ ఓపెనింగ్ సెనారియోస్ నేనైతే అనుకోవట్లేదు, మీరు గెస్ చేయండి, దాందే ఉంది. ఓకే, నేనైతే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చెప్పాను కదా, ఫ్లాట్ సినారియోస్ మీరు ఎక్స్ప్లెయిన్ గెస్ చేయండి, బికాస్ ఆల్రెడీ హింట్స్ ఇచ్చాను మీకు. సో ఫ్లాట్ సినారియోస్ కూడా మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేసేయాలి ఇంకా.
ఓకే, సో అది మాట, మీకు అది హోంవర్క్ అనుకోండి. ఓకే, సో అది మాట ఈ వీడియోలో అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చెప్పిన వీడియోలో మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, టాపిక్ అర్థం కాకపోయినా కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, కొత్త న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్. సో కింద డిస్క్రిప్షన్లో నేను అనిపిస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినైతే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆపర్చునిటీ అయితే యూస్ చేసుకోండి, చాలా తక్కువ ప్రైస్లో చాలా అడ్వాన్స్ కోర్స్ మాట. ఓకే, సో అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవ్వరు నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నా సరే పెద్దగా వ్యూస్ రావట్లేదు, లైకులు కొట్టట్లేదు. బహుశా కాన్సెప్ట్ అర్థం కావట్లేదో తెలియట్లేదు, లేదంటే ఏం లేదు ఇదంతా వేస్ట్ అనుకుంటున్నారో తెలీదు, మరి నయం నాకైతే అర్థం కావట్లేదు. సో సంథింగ్ ఏదో చెప్పండి, నేను దాన్ని బట్టి మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అది మాట. ఓకే, ఉంటాను. టేక్ కేర్, బాయ్.